హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికి వందనాలు. 10 నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసేదవు. ఆమెన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొంచెం సౌండ్ తగ్గించిన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయనా నీ సన్నిధి మాకు తోడుగా ఉండి మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నన్ను కూడా ప్రభువా నీ అభిషేకంతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, అందరూ నా వైపు చూడాలి. ఇది చాలా పవర్ఫుల్ మాట. ఇది దేవుడు అంటున్నాడు, నేనేంటో, నా బలమేంటో, నా సత్తా ఏంటో, నేను నా ప్రజల మధ్య చేయబోయే కార్యములేంటో ఇప్పుడు మీరు చూస్తారు. హల్లెలూయా. అంటే మనల్ని ఎవరైనా సరే తక్కువ అంచనేసి మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏమంటాం? నా గురించి నీకు తెలియదు అనుకుంటా, నేనేంటో నీకు చూపిస్తా ఇప్పుడు అంటాం కదా. అలాగే దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన అనుకుంటే గనక ఎడారిని ఏదోనుగా మారుస్తాడు. చెప్పాలి గట్టిగా. ఆయన తలుసుకుంటే గనక సముద్రాలు రహదారులుగా మారిపోతాయి. ఆయన అనుకుంటే గనక చేదు మధురముగా మారిపోతుంది. లోయలు పూడ్చబడతాయి, శత్రువులు మిత్రులుగా మార్చబడతారు, ఆటంకములన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. ఎండిన కర్ర చిగురిస్తుంది, ఎండిన ఎముకలు జీవము కలిగి వస్తాయి. ఆమెన్. హల్లెలూయా. ఆయన తలుసుకుంటే ఆయన అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మీరు తక్కువ అంచనా వేయదు. నా బాహుబలము ఏమైనా తక్కువైంది అనుకుంటున్నారు మీరు? నా మాట నీ ఎడల నెరవేర్చునో లేదో ఇప్పుడు నువ్వు చూస్తావు. నువ్వు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తలుసుకుంటే గనక ఆపగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన మన ఎదుట తెరిచిన తలుపులు ఎవరు కూడా మూయలేడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు చెరలో ఉన్నారు. దేవుడు అనుకున్నాడు వారికి నెమ్మది కలిగ చేయాలనుకున్నాడు. ఐగుప్తు నుంచి కానాను దేశంలోనికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అయితే ఈ మధ్యలో వారికి ఆశ్రయముగా ఉండి వారిని పోషించాలని, పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించాలని అనుకున్నాడు. అయితే గనక ఇవన్నీ జరిగించడానికి దేవునికి ఒక వ్యక్తి కావాలి. హల్లెలూయా. దేవునికి ఒక అవసరము. ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన కార్యములు చేయడానికి ఒక వ్యక్తి అవసరం. ఆమెన్. హల్లెలూయా. నీవు లేకపోతే ఆయన ఏమి కూడా చేయలేడు. అంటే దేవునికి నీవు కావాలి. అందరం చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెబుతాం, నేను దేవునికి కావాలని అందరం చెబుతాం. నేను దేవునికి కావాలి. మళ్ళీ చెబుదాం. నువ్వేమంటావు? నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ, లేకపోతే నా సంపాదన, నా ఆస్తి, లేకపోతే నా ఉద్యోగం నీవంటావు.
కానీ నీవు నీ పిల్లలను చూసుకుంటూ నీ కుటుంబం కొరకు మాత్రమే కాకుండా నీవు దేవుని కొరకు కూడా పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. లోకస్తులు ఏమనుకుంటారంటే కుటుంబం కొరకు మాత్రమే జీవిస్తారు. కానీ దేవుని బిడ్డలుగా మన కుటుంబం కొరకు మాత్రమే కాకుండా దేవుని పని చేస్తూ సమాజానికి మనము దీవెనకరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ మనసులో ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉండాలి. ఏమనంటే ఇహలోక సంబంధమైన ప్రభుత్వము అంటే ఒకవేళ నీ కుటుంబము లేకపోతే నీ పనులు నీకు ఉండొచ్చు, అవన్నీ ఉన్నప్పటికీ కూడా మరొక ప్రక్కన పరలోక సంబంధ ప్రభుత్వ పనులు కూడా నువ్వు చేయాలి. ఈ ఆలోచనతో నువ్వు ముందుకు వెళితే గనక దేవుని యొక్క బాహు బలమును నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వాక్య భాగాలు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు 14వ వాక్యం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఎవరంట? ఉప్పులాగా కరిగిపోవాలి. మీరు రుచికరంగా ఉండాలి. లోకానికంటే వెలుగుగా ఉండాలంటే కొవ్వొత్తులా కరిగిపోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలాంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. కొండ మీద ఉన్న పట్టణం వలె నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు దేవునికి కావాలి. ఇన్ని కార్యాలు చేయాలనుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనుకున్నాడు, వారికి నెమ్మది కలిగ చేయాలనుకున్నాడు. కానీ వారిని నడిపించడానికి నీవు కావాలి. దేవుని కార్యములు చేయడానికి నీవు ఉండాలి. ఎంతవరకు నీ కుటుంబం, నీ సంపాదన, నీ ఆస్తి, నీ ఉద్యోగం మాత్రమే కాదు, నీవు నీ కుటుంబ బాధ్యతను చూసుకుంటూ నువ్వు దేవుని కొరకు కూడా నువ్వు పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. దేవుని ముఖ దర్శనం చేయగలిగిన వాడు. దేవుని పని చేయాలంటే కనుక దేవుని పని తర్వాత అంటాడు. దేవుని పని అశ్రద్ధ చేసిన కాలం ఎంతో తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరములు కూడా చీకటి బ్రతికే. ఆ చీకటికి కారణం ఏంటంటే స్వార్థము. నేను, నా కుటుంబము, లేకపోతే నా సంపాదన, ఇదే స్వార్థము. అతను అంతకాలము కూడా చీకటిలో బ్రతకడానికి గల కారణం ఒకటి, అతని కొరకు మాత్రమే బ్రతికాడు కానీ, స్వార్థంగానే బ్రతికాడు కానీ దేవుని పని చేయాలని ఆశ అతనికి లేదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం 1వ వాక్యం చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా చాలు మనుషులు స్వార్థప్రియులు. చాలు స్వార్థప్రియులు అన్నమాట. ఇదే స్వార్థము ఇక్కడ ఎవరికి ఉంది? యాకోబుకు ఉంది. వర్షములో తడుస్తాడు, ఎండకి ఎండుతాడు, మంచుకు నానుతాడు. ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రయోజనం లేదు, చీకటే. కారణం ఏంటంటే తన కొరకు మాత్రమే ఆలోచించాడు, స్వార్థంతో బ్రతికాడు. ప్రియమైన దేవుని నిస్వార్థమైన వారు ఏమి చేస్తారంటే కనుక వారి కొరకు మాత్రమే కాకుండా దేవుని పని చేయాలని ఒక ఆలోచనతో వారి శరీరములను కూడా దేవుని కొరకు వాడుకుంటారు. చెప్పాలి గట్టిగా, అందరూ చెప్తే ఎంత ఉద్యోగం ఉండదు చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు కావాలి. దేవుడు ఏ కార్యమునైనా చేయగలుగుతాడు, కానీ నీవుంటే గనక ఇంకా బలమైన కార్యములు కూడా చేస్తాడు. నిన్ను వాడుకోవాలనుకుంటాడు ఆయన. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు. అతడు పరాక్రమం కలిగిన యోధుడు అనమాట. ఒక రోజున విస్తారమైన సైన్యము యుద్ధానికి వస్తే ఆ సైన్యము మీద యుద్ధము చేయడానికి గిద్యోను ఒక పిలిపించాడు. రేపు యుద్ధం ఉంది, మీరు రావాలి అనగానే 32,000 మంది సైన్యం వచ్చారండి. చెప్దాం గట్టిగా, ఒకే ఒక పిలుపండి. ఎంతమంది వచ్చారు? దేనికి? కూర్చుని ఆరాధించడానికి కాదు, యుద్ధానికి రమ్మంటే 32,000 మంది వచ్చారు. దేవుడు అంటున్నాడు, ఇది చాలా ఎక్కువ నీకు. అదేంటి ప్రభు, మిడతల దండు వలె వారు సైన్యం అంతా కూడా మోహరించి ఉన్నారు, మరి ఎలా ఏంటి ఎక్కువంటున్నావు ఏంటంటే ప్రభు అన్నది ఎక్కువే. ఒక పరీక్ష పెట్టాడు.
ఆ పరీక్ష పెడితే 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మాత్రమే నిలిచాడు. దేవుడు అంటాడు ఈ 10,000 మంది కూడా ఎక్కువ అంటున్నాడు. అదేంటి ప్రభువా, అక్కడ మిథ్యామీని ఉన్నారు, అమాలేకులు ఉన్నారు, తూర్పు వారు ఉన్నారు, అంతమంది కూడా మోహరించి ఉన్నారు. అక్కడ ఈ 10,000 మంది కూడా ఎక్కిమంటున్నామంటే మరొక పరీక్ష పెట్టారు. 9,700 మంది తిరిగి వెళ్ళిపోయారు. 300 మంది మిగిలారు. మీలాగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ కొద్ది మంది తన ప్రాణమును లక్ష్య పెట్టకుండా దేవుని కొరకు పని చేయాలని తను సమర్పించకుండా ఏమీ కూడా ఆలోచన చేయకుండా దేశము యొక్క క్షేమము కొరకు క్షేమము మనసులో పెట్టుకుని వాళ్ళు నిలబడిన వారు. మిగతా వాళ్ళందరూ కూడా పరీక్ష పెడితే వెళ్ళిపోయారు, నిలబడిన వారు. కాబట్టి వానిలో నేను ఒక్కొక్క సైన్యముగా నేను మారుస్తాను. చప్పట్లు కొడతాను ఒకసారి. నేను వారిని బలపరుస్తాను. నీవు లేచి దండి మీదకి పొమ్ము, నీ చేతికి శత్రువును అప్పగిస్తానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అలా చెబితే ఆ 300 మంది 3 గ్రూపులుగా తయారయ్యి ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళుతూ ఎడమ చేతిలో దివిటీలు పట్టుకున్నారు, కుడి చేతిలో బోరలను ఊదుకుంటూ యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని అందరూ కూడా కేకలు వేస్తూ వెళ్ళిపోతానంట. ఆ శత్రువులందరూ కూడా పారిపోయారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. 300 మందితో ఎక్కడ 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ అంటే దేవుడు కొరకు నిలబడే వారిని ఒక సైన్యముగా దేవుడు మారుస్తాడు. అదే క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను మాత్రం ఏర్పరచుకున్నాడు. కొన్ని లక్షల మందిని అరణ్యములో నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువా ఇన్ని లక్షల మందిని నడిపించాలి కదా, ఇప్పుడు నేను నడిపిస్తున్నాను కదా, వీళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్ కూడా లేదు ఇక్కడ, ఎలా నడిపించాలి ఇప్పుడు నేను? నిలువ నీడలేదు కదా ప్రభువా, వీరికి ఎలా నడిపించాలి అని, వీరిని ఎలా పోషించాలి, వీరిని ఎలా నడిపించాలని ఆలోచించుకుంటున్నాడు. కొన్ని ఆ సందర్భంలో అతని మనసంతా కూడా అదో రకమైపోయింది అనమాట. ఇన్ని లక్షల మందికి నేను ఆహారం పెట్టాలి, వీళ్ళు మామూలు కాదు, ఏ సమయంలో ఏది అడుగుతారో తెలియదు. ఆరోగ్యం బాగోకపోతే, అనారోగ్యం వస్తే కనుక హాస్పిటల్ కూడా లేవు అరణ్యంలో. ఎలా నడిపించాలనుకున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుకున్న మాటే మనం చదువుకున్నప్పుడు ఆయన అంటున్నాడు ప్రియమైన దేవుడు, అందుకు మరల చదువు సంఖ్యాకాండం 11:23 వెళ్దాం మరలా. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదని నువ్వు అనుకుంటున్నావా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఇప్పుడు చూస్తావు. నువ్వు ఎన్ని లక్షల మంది నడిపించడానికి ఎలా నడిపించాలనుకుంటున్నావు కదా నువ్వు? వీళ్ళకి అనారోగ్యం వస్తే ఎలా చూసుకోవాలనుకుంటున్నావా? నా బాహుబలం తగ్గిపోలేదు. నా ప్రజల జీవితంలో చేయబోయే కార్యములను ఇప్పుడు నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆయన బాహుబలం ఎప్పుడు కూడా తగ్గిపోలేదండి. మన బలం తగ్గిపోతేమో ఒకసారి దేవుని స్తోత్రం చెప్తే రెండోసారికి బలం రాదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆయన బాహుబలం తగ్గిపోదు. కాబట్టి ఆయన బాహుబలం మనకు తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? కొన్ని విషయాలు ఈరోజు మన వాక్యం నుంచి ధ్యానిద్దాం. ఆయన బాహుబలము మనకు తోడుగా ఉంటే మనకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? చదవండి. మొట్టమొదటిగా నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుదాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకి రప్పించి
దాసత్వములో నుండి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి జాగ్రత్తగా విందాం, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై ఉందును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నా వైపు చూడాలి, మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకుంటూ మానేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాహుబలం మనకు తోడుగా ఉంటే మనకు ఏమి కలుగుతాయో మనము ధ్యానిస్తున్నాం. ఆయన బాహుబలం ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. నా బాహుబలం ఏమైనా తగ్గిపోయింది అనుకుంటున్నావు నువ్వు మోషే? ఇప్పుడు నా ప్రజలకు నేను ఎటువంటి కార్యములు చేస్తాను నువ్వు ఇప్పుడు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే గనక, కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పుమో, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాస్యములో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన బాహుబలము మనకు తోడుగా ఉంటే గనక బానిసత్వములో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నిర్గమకాండము 2వ అధ్యాయము 23-25 వాక్యాల ప్రకారం చూస్తే గనక, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలను దేవుడు ఆలకించి వారు మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని లక్ష్యముంచి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి తోడుకొని వెళ్ళటానికి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి మనకు తెలుసు. ఇప్పుడు తరువాత మోషే, అహరోను ఇద్దరు కూడా కలిసి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో ఒక మాట చెప్పమన్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నాకు ఉత్సవం చేయడానికి నా ప్రజలను పోనమ్మని దేవుడు మీతో చెప్పమన్నాడని చెప్పి వాళ్ళు చెప్పారు. చెబితే అప్పుడు ఫరో అంటున్న మాట చదువుకుందాం. అప్పుడు నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని చదువుదాం. ఫరో నేను అతని మాట విని, ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఫోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగును. చూడు, యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనను. ఆమేన్. ఇప్పుడు ఫరో అంటున్నాడు, అసలు ఆయన ఎవడో, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఇశ్రాయేలును పోనేమని అనేప్పటికి ఇప్పుడు దేవుడు రంగంలో దిగాడు. స్తోత్రం చెప్పు. నేనెవరో నీకు తెలీదా? నా సంగతి ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తా. నేనెవరో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నట్టుగా చేస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అని దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఫరో భయపడిపోయాడు, తన మనసును మార్చుకున్నాడు. అమ్మమ్మ కుదరదు అనుకుని వెళ్ళిపోండి అన్నాడు. దేవుడు అనుకున్నాడు, ఒక్క అద్భుతంతో నీ మనసు మారితేలా, నేనెవడో నీకు తెలియాలి అని మరలా దేవుడు ఫరో హృదయాన్ని మరలా కఠినపరిచాడు. మరొక అద్భుతాన్ని దేవుడు చేశాడు. అమ్మో ఇట్లాగైతే కుదరదు, వెళ్ళిపోండి మీ దేవుడు ఆరాధన చేసుకోండి అని చెప్పేసి మరలా ఫరో అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఎందుకు ఫరో హృదయాన్ని మార్చాడంటే కనుక, ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఎవరో ఆయనకు తెలియాలి. ఇప్పుడు అందుకని అద్భుతములు చేస్తున్నాడు, కఠినపరుస్తున్నాడు, అద్భుతములు చేస్తున్నాడు, కఠినపరుస్తున్నాడు. అంటే నేను ఏదైనా చేయగలిగిన వాడనన్న సంగతి నీకు తెలియాలి ముందు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా నా ప్రియమైన దేవుని ఆశ్చర్య కార్యములు చేసి తన బాహు చాపగా ఏ ఒక్కరు కూడా అడ్డగించకుండా ఇశ్రాయేలు అందరూ కూడా ఆ భయంకరమైన బానిసత్వములో నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. ఆయన బాహుబలం మనకు తోడుగా ఉంటే గనక బానిసత్వములో నుంచి ఆయన మనలను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని నేను చెప్పింది నేను ఖచ్చితంగా చేస్తానంటాడు దేవుడు. నేను చెప్పింది ఏదైనా సరే చేయగలుగురు అని చెప్పిన వాడు వేదిక మీద నిలబడి ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఒకటేంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ చదవండి, నిర్గమకాండము 6వ అధ్యాయంలో చూస్తే గనక 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను
నేనే యెహోవాను నేను సర్వశక్తి ఇదిగో నా బాహు బలము మీరు చూడాలి అనుకుంటే గనక నేనే యెహోవాను, నేను సర్వశక్తి కలిగిన దేవుని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నామమున నేను వారికి ఇంకా తెలియబడలేదు. ఇప్పుడు నువ్వు గుర్తించాలి, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పాలి. అదే విషయాన్ని నా ప్రజలకు కూడా నువ్వు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, మన బాహుబలము మనము చూడాలి. మనకున్న పరిస్థితుల ప్రభావం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం గుర్తించాలంటే కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు తుకారం బ్రదర్ దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పాలంటే మనం కనుక విడిపించబడాలంటే కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట? సర్వశక్తి కలిగిన దేవుడు. చప్పటి దేవుని స్తోత్రం చెప్పు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, మనసు రాదు ఉండాలి. ఎప్పుడు కూడా నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనుకుంటున్నావు? నేనే యెహోవాను అంటున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి ఇంకా ప్రత్యక్షం కాలేదు కదా. కాబట్టి నీవు గుర్తించి సర్వశక్తి లేని దేవుడిని ఆ లక్షణములు ఆ యొక్క బాహుబలమును నువ్వు వారికి వివరించాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డల, మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితుల ప్రభావంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అనుకుంటే గనక ఆయన బాహుబలము ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన వాడు. ఏదైనా మన కొరకు అనుకున్న మాట ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పండి? మనకు చాలా ఉంటాయి కదా, వస్తానని చెప్పి కూడా రాకపోవచ్చు. చాలా ఉంటాయి మనకు, మన గురించి ఆలోచన చేసుకుంటే. కానీ దేవునికి అసాధ్యమైంది లేదు. ఆయన బాహుబలం ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. నిన్ననే నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన బానిసత్వంలో నుంచి మొట్టమొదటి మనం విడిపిస్తాడు. విడిపించాలని కనుక నువ్వు కోరుకుంటే కనుక ఆయన సర్వశక్తి లేని దేవుడిని గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా చదవడం మరొక మాట, నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుతాం. మరలా అదే వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి బానిస దాస్యత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించి ఇప్పుడు చదువు. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఆయన బాహుబలము తక్కువ కాలేదు అన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుతాం. ఏం చేస్తాడు ఆయన? మొట్టమొదటిగా బానిసత్వంలో నుంచి విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విడిపించడం మాత్రమే కాదంట ఆయన ప్రియమైన దేవుని బిడ్డరా, విడిపించడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఎవరు బంధించారో, మిమ్మల్ని బంధించిన వారిని, మిమ్మల్ని హింసించిన వారిని, మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, మీకు దుఃఖము కలిగజేసిన వారి నుంచి మిమ్మల్ని విడిపించడం మాత్రమే కాకుండా వారికంట తీర్పు తీరుస్తాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. వారికి తీర్పు తీరుస్తాడు. మీరేం భయపడవసరలా. ఎవరికి ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉందండి రెడీగా. అనవసరంగా నన్ను ఎట్టన్నారు, నన్ను బాధ పెట్టారు, నేనేం చేయలేకపోతున్నాను అని నువ్వేం టెన్షన్ పడవసరం లేదు. నిన్ను విడిపించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను బాధించిన వారి గురించి కూడా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే బాధ్యత ఆయనదే. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఓన్లీ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్లా కుదురుద్దంటారా? విడిపిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితంలో ఒక రోజున ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. సింహాల బోనులో పడవేశారు. కొంతమంది దానియేలు మీద కుట్ర పన్నారు. వాళ్ళెవరో అతనితో పనిచేసే ఉద్యోగస్తులు. స్తోత్రం చెప్పండి. మన ఇంటి పక్కన వాళ్ళే, మనతో కలిసి ఉన్నవాళ్ళే, మనతో ప్రార్థనకు వచ్చేవాళ్ళే. ఆమేన్, హల్లెలూయా. కుట్ర పన్నారు. అతనికి చాలా చాలా దుఃఖం కలిగజేశారండి. కానీ దానియేలు మాత్రము దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రం మానలేదు. యథాప్రకారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది, దానియేలు సింహాల బోనులో పడవేశారు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, సింహాల బోనులో కూడా దానియేలుకు ఏ ఆపద కూడా రాకుండా, ఏ కీడు కూడా రాకుండా ఆ భయంకరమైన సింహాల నోళ్ళ నుంచి దేవుడు విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దానియేలుని విడిపించడం మాత్రమే కాదండి, ఏం చేశాడంటే చదవండి. ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23, 24 వాక్య భాగాలు చదువుకుందాం. ఆయన విడిపించిన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి?
అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా తీర్పు మీరు టెన్షన్ పడవసరంలా. ఎవరు మిమ్మల్ని హింసించినప్పుడు, ఎవరు బాధ పెట్టినప్పుడు కూడా, ఎవరి ద్వారా మీకు దుఃఖము కలిగినప్పటికీ కూడా, ఎవరికి ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉంది. ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. నువ్వు భయపడడం అవసరం. ఎందుకంటే ఆయన బాహుబలము. ఇప్పుడే తొందరగా చేస్తే బాగుండు అనుకుంటాం కాదు. ఆయన ఎప్పటికీ కూడా ఆయన అదే బాహుబలం కలిగి ఉంటాడు. తక్కువ కాదు ఆయనకి. ఆయన కార్యాలు మనం చూస్తాము. అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని మనం చదువు. రాజు ఇందును గూర్చి యాతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రొత్తులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవానైందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన దానియేలు మీద ఎవరైతే కుట్ర పన్నారో, దానియేలు ఆ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరో, దానియేలు కన్నీళ్లు కార్చడానికి కారణం ఎవరో, నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడదోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అర్థమైంది మీకు? వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పడేశారంట. వాళ్ళందరినీ కూడా సింహాలకి ఆహారంగా మార్చేశాడు. కానీ దానియేలు మాత్రం క్షేమంగా వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. నిన్ను విడిపించగలిగిన వాడు ఖచ్చితంగా వారికి తీర్పు తీరుస్తాడు. నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే బంధించారో, ఎవరి ద్వారా అయితే నీ కన్నీళ్లు కారుస్తున్నాయో, దేవునికి తెలిసి చూస్తూ ఉండేవాడు కాదండి. ఒక సమయం వస్తుంది, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను కూడా ప్రియమైన దేవుని బిడ్డరా ఐగుప్తు బానిసత్వంలో విడిపించి ఆయన ఖచ్చితంగా తీర్పు తీర్చాడు. ఆమేన్, హల్లెలూయా. వెనకే వస్తున్నారు ఎవరో? ఫరో సైన్యం అన్నమాట. ఒక్కడైనా మిగిలిన ఎర్ర సముద్రంలో శత్రువులందరూ కూడా నాశనం అయిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ క్షేమంగా వచ్చారు. ఆమేన్. అందుకని ప్రియమైన దేవుని చదువు మరొక వాక్యం చదువుకుందాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన ఖచ్చితంగా చేస్తాడు. చేయనప్పుడు అంట మిమ్మును శ్రమపరిచిన వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించున్నది దేవునికి న్యాయమే. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా మీరు శ్రమలు అనుభవిస్తున్నారు ఎవరన్నా ద్వారా, ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఆయన విడిపించిన దేవుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని తీర్పు తీరుస్తాడు. మళ్ళీ బాధించిన వారికి ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు. ఆమేన్. ఉద్యోగంగా ఒకసారి చెప్పండి, ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా మరొక మాట చదవండి. కీర్తన గ్రంథము 89వ కీర్తన 20, 21 వాక్య భాగాలు చదువుకుందాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతనిని బలపరుస్తుంది. చప్పట్లు కొడదాం ఒకసారి. నిన్ను విడిపించడం మాత్రమే కాదండి, నీ మీదకి వచ్చిన వారిని, నీకు దుఃఖము కలిగిన చేసిన వారికి తీర్పు తీర్చి ఆయన ఏం చేస్తాడంట? నీకు తోడై ఉండి ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఆయన విడిపిస్తాడు, తీర్పు తీరుస్తాడు, మనకు మళ్ళీ బలపరుస్తాడు. ఇదే దావీదు అంటాడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వాక్యంలో చూస్తే కనుక, సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుంచి కూడా నన్ను విడిపించి రక్షిస్తాడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు అంటున్నాడండి? గొలియాతును చూసి అందరూ కూడా భయపడిపోతున్నారు.
ఈలోపు దావీదు అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితిని చూశాడు. దావీదు అంటున్నాడు, ఈ జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను నేను తొలగిస్తే కనుక ఏం బహుమతి ఇస్తారు అని పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అడిగేపటికి ఆ మాట వాళ్ళ అన్నలకు తెలిసింది. ఎరా మందను వదిలిపెట్టి ఎక్కడికి వచ్చావు నువ్వు? ఆ సంగతి రాజుగారికి తెలిసింది, సౌలుకి. సౌలు అంటాడు, నువ్వు చిన్న బాల్యంలో ఉన్నావు, నువ్వు వాడు బాల్యం నుంచి కూడా యుద్ధాభ్యాసం చేసావు, నీ వల్ల కాదన్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నేను నా తండ్రి గొర్రెలను కాయుచున్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుంచి ఒక గొర్రెను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని చంపి దాని నోటి నుంచి ఆ గొర్రె నేను విడిపించాను. ఆ సమయంలో దేవుని బాహుబలము నన్ను బలపరిచింది. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పు. అది నా మీదకి వస్తే గనక, అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను బలపరిచాడు. నా మీదకి వస్తే అంటే గెడ్డము పట్టుకుని చీల్చి దాన్ని చంపేసి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను చిన్నోడు అంటున్నాడు. వాడేంటో బాల్యంలో యుద్ధాభ్యాసం చేశానని చెప్తున్నావు. ఏ దేవుడైతే సింహము నోటి నుంచి నా గొర్రె పిల్లలను కాపాడడానికి నన్ను బలపరిచాడో అదే దేవుని పేరట నేను వాడి మీదకి వెళ్తాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డ, ఒడిసెలతోనూ రాయితోనూ వాడిని కొట్టి చంపేశాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని కారణం ఏంటంటే ఆయన బాహుబలము దావీదును బలపరిచింది. స్తోత్రం చెప్దామా? ఆయనను మనల్ని విడిపించి, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనకు ఎవరైతే దుఃఖము కలిగజేస్తున్నారో వారికి తీర్పు తీర్చడం మాత్రమే కాకుండా ఆయన బాహుబలం అంట మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరుస్తాడంట. కాబట్టి ఆయన బాహుబలం ఎప్పుడు కూడా అంచనా వేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాహుబలము చేత దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించాలంటే మనం ఏం చేయాలి? ఆయన సర్వశక్తుడైన దేవుడని గుర్తించాలి. రెండవదిగా ఆయన తీర్పు తీర్చాడు మనల్ని బాధించే వారికి. తీర్పు తీర్చాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? మానక ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వారి గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట చదవండి, 109వ కీర్తన 4వ వాక్యంలో ఏముందంటే, ఒక మాట ముందు ముగిస్తాను నేను. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. వారు పగబట్టారు. నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు పగబట్టారండి నా మీద. అయితే నేను ఇప్పుడు నువ్వేం చేయాలి? కర్ర పట్టుకుని వారికి యుద్ధానికి వెళ్ళవసరంలా. ఆయన ఏమంటే, అయితే నేను మానక ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మానక ప్రార్థన చేయి. దానియేలు సింహాల బోన్లో వేసినప్పటికి కూడా యథాప్రకారంగా రోజుకు ఎలా ప్రార్థన చేశాడు అదే ప్రార్థన చేశాడు. కాబట్టి సింహాల బోన్లోంచి దానియేలును దేవుడు రక్షించి ఎవరైతే వారిని బాధించారో అతనిని వారికి తీర్పు తీర్చాడు. ఆమేన్, హల్లెలూయా. తీర్పు తీర్చిన దేవుడు మనకు తోడుగా ఉండి మనకేం చేస్తాడంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదువుకుని ముగిస్తా. చదవండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయ్యుందును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. చాలు, నన్ను చూడండి మీ అందరూ కూడా. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాలి. ఆయన బాహుబలం మనకు ఎలా తోడుగా ఉండి బలపరుస్తాడో ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆల్రెడీ ఆ 17వ అధ్యాయంలో ప్రారంభం చెప్పాడు, నేను సర్వశక్తుడైన దేవుడిని అని చెప్పాడు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా మాట కాదని నువ్వు ఆగరి వెనకాల పోయావు అని చెప్పి, ఇప్పుడు నీ భార్య అయిన శారా ఉంది కదా, ఆమె వలన నీకు కుమారులు అంటారు.
ఆమెను ఎలా ఆశీర్వదిస్తాడో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. చెప్తుంటే ఇప్పుడు అబ్రహాము నవ్వాడండి. ఎందుకు నవ్వాడు చెప్పండి? అసలు ఇప్పుడేం పిల్లలు పుడతారు చెప్పండి? అసలు వయసు దాటిపోయింది కదా, ఇది అసాధ్యం అనుకున్నాడు. ఇదే అబ్రహాము, జాగ్రత్తగానండి, 15వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి నీకు ఒక అత్యధికమైన బహుమతి ఇస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, ప్రభా నాకు ఏ బహుమతి ఇస్తే నాకు ఏం ఉపయోగమో, నాకు పిల్లలు లేరు కదా, నా ఆస్తంతా కూడా నా పెద్దదాసుని ఎలియాజరుకు చెందేటట్లు ఉంది కదా అని అన్నప్పుడు అబ్రహామును బలపరచడానికి దేవుడు తన ఇంట్లోంచి బయటికి తీసుకొని, గుడారం నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి, అదిగో చూడు నీకు చేతనైతే వాటి లెక్కబెట్టు, అలాగే నీ సంతానం విస్తరించబడుతుందని చెప్పాడు. అప్పుడు ఏమైందని చదవనప్పుడు అక్కడ 15వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆమె హల్లెలూయా. అంటే ఇక్కడ నమ్మిన దేవుడు, ఇక్కడ నమ్మిన అబ్రహాము ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాడు? అసలు ఇక్కడ నమ్మేశాడు, ఇక్కడ నవ్వుతున్నాడు. అంటే ఏంటి? ఆయన బాహుబలం తక్కువైంది అనుకున్నాడా? ఈయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేనప్పుడు ఎవరి కాలంలో ఉన్నాను, స్తోత్రం చెప్పు, మా భార్య కూడా ఎవరి కాలంలో ఉంది, ఇప్పుడు బలహీనులు అయిపోయాను. అయితే నువ్వు బలహీనం అవ్వచ్చు, నువ్వు దేవునికి స్తోత్రం చెప్పమంటే ఒకసారి చెప్పు, అలిసిపోయి ఉండొచ్చు నువ్వు, కానీ ఆయన బాహుబలం మాత్రం తగ్గిపోలేదు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈయన మనసులో ఉందన్నమాట, నేను బలహీనం అయిపోయాను ప్రభా, వృద్ధాప్యలోకి వచ్చేసాను అనుకుంటాడు. కానీ ఆయన వాగ్దానం చేసిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, సర్వశక్తి అయిన దేవుడు అక్కడ పైన వాగ్దానం చేశాడు కదా, ఆ మాత్రం కూడా ఆయనకు గుర్తులేదా? అంటే ప్రియమైన దేవుని ఇప్పుడు ఆయన బాహుబలము మన జీవితంలో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి మనల్ని విడిపించి, మన మీద ఎవరైతే దాడి చేశారో, మనల్ని ఎవరైతే బాధించారో, మనకు ఎవరైతే దుఃఖం కలిగజేశారో వారికి తీర్పు తీర్చాలనుకుంటే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తులను దేవుడు నువ్వు గుర్తించాలి మొట్టమొదటిగా. రెండవదిగా మానక నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఏ విషయం అయితే చెప్తున్నాడో ఆ మాట మీద నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఇక్కడికి వచ్చి వేస్ట్గా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇశ్రాయేలు ప్రజల జనాంగం నడిపిస్తున్న మోషేకు కొంత కలవరం వచ్చిందనమాట. ఇన్ని లక్షల మందిని నేను ఎలా నడిపించాలి? ఈ అరణ్యంలో నేను నిలువ నీడలేదు కదా, ఏదైనా బలహీనతో హాస్పిటల్ కూడా లేదు కదా, ఇక్కడ వీళ్ళు తక్కువ ప్రజలు కాదు, కొన్ని లక్షల మంది కదా, ఎలా నడిపించాలి, ఎలా ఆహారాన్ని వీళ్ళకి నేను తీసుకురావాలి, వీళ్ళకి ఎలా పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒకటే ఒక మాట, నా బాహుబలము తక్కువ కాలేదు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత బాహుబలము తక్కువ కాకపోయినప్పుడు, బలమైనప్పటికి కూడా ఆయన కార్యములు చేయడానికి నీవు కావాలి దేవునికి. 32,000 మంది వస్తే చివరికి 300 మంది మిగిలేరు. ఆమేన్, హల్లెలూయా. 300 మందితోనే దేవుడు కార్యం చేశాడు. అక్కడ ఒక్కడితోనే కొన్ని లక్షల మంది నడిపిస్తున్నాడు. కారణము ఆయన బాహుబలం, ఆయన ఏదైనా చేయగలిగిన వాడండి, అది నువ్వు నమ్మాలి. కాబట్టి ఆయన బాహుబలం మనకు తోడుగా ఉండి మన జీవితంలో కార్యాలు చేయాలంటే కనుక ఆయన సర్వశక్తుడైన దేవుడని నువ్వు గుర్తించాలి. నువ్వు మానక నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏ విషయమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాన్ని నువ్వు నమ్మాలి. అప్పుడు నిన్ను విడిపించి నీకు తీర్పు తీర్చి, నిన్ను బాధించిన వారికి తీర్పు తీర్చి ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల మనసుని ప్రార్థన చేసుకుందాం.